అది చెయ్యాలని మరొక్కసారి కోరుకుంటూ మా తెలుగింటి ఆడబిడ్డలందరికీ మరొక్కసారి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు. మళ్ళీ చెప్తున్నా, విలువలు మర్చిపోవద్దండి, కుటుంబాన్ని నడిపించడం మర్చిపోవద్దండి. భర్త మిమ్మల్ని తిడితే వదిలేయద్దండి, లేకపోతే పిల్లలు మీ మెచ్చి కాపుకు పడితే వదిలిపెట్టద్దండి. వాళ్ళని మెప్పించే వరకు వెనకబడి ఓపిగ్గా మీ దారిలో తెచ్చుకునే బాధ్యత మీది, నీకు అండగా నిలబడే బాధ్యత నాది. ఎవరైనా రౌడీలు వస్తే మాత్రం రుద్రమ దేవిగా తయారు కావాలి, తాట తీయాలి. దానికి నేను సహకరిస్తా. మొన్నే మదనపల్లిలో చూశారు, 6 సంవత్సరాలు చిన్న పాపని రేప్ చేసి నీళ్ళల్లో పెట్టి చంపేసి నీచమైన పని చేస్తే నెక్స్ట్ డే అందరి పోలీసులను అరెస్ట్ చేస్తే ఒక చెరువులో దూకి చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఒక మాట అన్నా, అలాంటి నీచులు ఎప్పుడు కూడా సమాజంలో ఉండడానికి వీలు లేదు. అందుకే ఉంటే జైల్లో ఉండాలా, లేకుంటే మరణశిక్ష చేపించాలా, లేకుంటే వాళ్లే భయపడిపోయి బయట రాకుండా చనిపోయే పరిస్థితి రావాలి తప్ప సమాజానికి వాళ్ళంతా కూడా భారం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్,